ప్రేక్షకులారా, వీక్షకులారా, మీ అందరికీ దేవుని నామమును వందనములు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రారంభించుకుందాం. ఇది గడిచిన భాగంలో మనం ఈ మిస్టరీ ఆఫ్ ద క్రైస్ట్, మిస్టరీ ఆఫ్ ద క్రాస్ పార్ట్ 1లో మొదటి భాగం చూసాం. మొదటి భాగంలో మనం ఎక్కడి వరకు వచ్చామంటే, ఒక్క మనిషి యేసుక్రీస్తు అనే ఒక్క మనిషి చనిపోవడం ద్వారా కోట్ల మంది ప్రజానికం ఎలాగా పునరుద్ధరించబడతారు, అంటే ఎలాగా పునరుద్ధానం పొందుతారు అనేది డౌట్. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ అన్నాము, ర్యాన్సమ్ అనగా ఒక మనిషికి ఇంకొక మనిషి ప్రత్యామ్నాయం అన్నాము. ఇప్పుడు చనిపోయేది ఒక్క మనిషి శిలువ మీద, కోట్ల మందిని ఎలా విడుదల చేస్తాడు అనేది మనకు సంశయం వచ్చేది. కాబట్టి దీన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఇక్కడికి వెళ్దాం. 1 యోహాను 4:14 అండ్ వీ హావ్ సీన్ అండ్ డూ టెస్టిఫై దట్ ఫాదర్ సెంట్ హిస్ సన్ టు బి ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకంలో ఉన్న జనులందరినీ రక్షించడానికి పంపించాడట. ప్రపంచంలో ఉన్న జనులందరినీ రక్షించడానికి పంపించాడట. దేని నుండి రక్షిస్తారు ఆయన? మనం సింపుల్గా మనం చెప్పే మాట ఏంటంటే, మన క్రైస్తవులు పాపం నుండి రక్షిస్తాడు అని. యాక్చువల్లీ అలా చెప్పడం కన్నా పాపం నుంచి కాదు, పాపం వలన వచ్చే జీతం నుండి రక్షిస్తారు అని చెప్పాలి మనం. ఆ విధంగా మనం చెప్పగలిగితే మనం కరెక్ట్గా ప్రజెంట్ చేసిన వాళ్ళం అవుతాం దేవుని ఉద్దేశాన్ని. సో ఒక్క మనిషి అందరి మనుషుల్ని ఎలాగ రక్షిస్తాడని కదా ఇప్పుడు మన డౌట్. అప్పుడు దీనికి ఏం చేయాలంటే, అపోస్తల కార్యం 17వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ 26వ వచనం చూస్తే, హీ హ్యాస్ మేడ్ వన్ బ్లడ్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఆఫ్ మెన్ అంటారు. ప్రపంచంలో జనులందరూ ఒక్కని రక్తం నుంచే వచ్చారట బయటికి. ఆ ఒక్కరు ఎవరంటే ఆది పురుషుడని, మూల పురుషుడని మనం చెప్పుకునే ఆదాం. ఈ ఆదాం నుంచే లోకంలో ఉన్న జనులందరూ బయటకు వచ్చారు. కాబట్టి ఆ ఒక్క మనిషి, ఆయన మన యజమాని అనుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎగ్జాంపుల్ పోయిన వీడియోలో చెప్పాను. ఇంటి యజమాని రుణగ్రస్తుడై ఉన్నాడు అనుకోండి, ఆ ఇంటి వాళ్ళందరూ రుణపడే ఉంటారు. ఇప్పుడు ఆ యజమాని లేకపోతే వాడు భార్యను అడుగుతాడు, వాడు భార్య లేకపోతే వాడు పిల్లల్ని అడుగుతారు అప్పులోడు వచ్చి. అయితే ఆ అప్పు ఆయన ఇంటి యజమాని తీర్చేస్తే మొత్తం కుటుంబం అంతా విడుదల పొందుతుంది అప్పు నుంచి. ఇప్పుడు ఆదాం చేసిన తప్పుకి, ఆదాం చేసిన ఆజ్ఞాతిక్రమానికి లోకంలో ఉన్న జనులందరూ మరణాన్ని శాపంగా పొందుకున్నారు. అయితే ఇప్పుడు ఆదామును కానీ విడుదల చేయగలిగితే మనం ఈ లోకంలో ఉన్న జనులందరూ విడుదల పొందుతారు. కాబట్టి మూల పురుషుడైనటువంటి ఆదాముకు బదులుగా మరొక వ్యక్తి, మరొక నరుడు వచ్చి ఆయన్ని ప్రత్యామ్నాయంగా విమోచన క్రయధనాన్ని చెల్లిస్తే ఆదాం విడిపింపబడతాడు. ఆదాం ఎప్పుడైతే విడిపింపబడ్డాడో ఆదామునందు ఉన్నటువంటి మనం అందరం కూడా విడుదల పొందుతాం అన్నమాట. ఇది అక్కడ థియరీ. కాబట్టి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న పాయింట్, ఒక్కరి నుంచి అందరూ వచ్చారు కాబట్టి ఆ ఒక్కరిని విడుదల చేయాలని తండ్రి అని దేవుడు భావించాడు. దస్ వీ సీ దట్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ షేర్ ద కామన్ యాన్సిస్టర్ యాడమ్. అందరికీ కామన్ యాన్సిస్టర్, అందరికన్నా మూల పురుషుడు ఎవరంటే ఆదామే. సో ఆదాం వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎస్, ద ఫస్ట్ విఐపి ఆన్ ద ఎర్త్. భూమి మీద పుట్టినటువంటి మొదటి వ్యక్తి ఆయనే. ద ఫాదర్ ఆఫ్ ద హోల్ రేస్. భూమి మీద ఉన్న మానవాళి మొత్తానికి ఆయనే తండ్రి, ఆయనే తల, హెడ్ అని కూడా అంటారంటే ఆయన అధిపతి. ఈ రిప్రజెంటివ్ ద హోల్ రేస్, మొత్తం మానవ జాతి అంతటిని ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. హీ ఈజ్ ఆల్ దీస్ థింగ్స్ టు ద హ్యూమన్ రేస్. కాబట్టి ఆయన మొత్తం మానవాళ్ళందరికీ పితరుడై ఉన్నాడు. చూసారా? సో టు ఇట్సెల్ఫ్ యాడమ్ అండ్ హోల్ హ్యూమన్ రేస్ ద ఫ్యామిలీ ఆఫ్ మ్యాన్కైండ్. కాబట్టి ప్రపంచంలో ఉన్న మొత్తం మానవాళి అంతా ఆదాము కుటుంబ సభ్యులమే మనమందరం. వాడికి కులం, మతం, జాతి ఏం సంబంధం లేదు. మనిషి అయితే చాలు. అమ్మ కడుపులో పుట్టిన ప్రతి మనిషి కూడా ఆదాము కుటుంబ సభ్యుడే. కాబట్టి ఈ ఆదాంకి కులము, మతము, జాతి ఇలాంటివి ఏం లేవు, భాష ఏం లేవు. గమనించండి, మానవాడు, ఆదాము మానవుడు, లోకంలోని జనులందరూ మానవులు.
సో ఈ ఈ డిస్పారిటీస్ ఏమీ లేని ఆదాముని విడుదల చేయడానికి యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి యేసుప్రభు ఒకవేళ విడుదల చేస్తే ఆదాముని, మొత్తం మానవాళంతా విడుదల పొందుతారు. దీంట్లో మళ్ళీ కులం కానీ, మతం కానీ, జాతి కానీ, భాష కానీ సంబంధం లేకుండా విడుదల పొందుతారు. దేని నుంచి విడుదల పొందుతారు? మరణం నుంచి విడుదల పొందుతారు. అది మనం తెలుసుకోవాలి. ఇక ఆదికాండం 1:26 ఏముంటుందంటే, అండ్ గాడ్ సెడ్ లెట్ us మేక్ ఎ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్. మన ప్రతిరూపంలో మనిషిని చేద్దాము అని చెప్పి ఆయన అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము దేవుని ప్రతిరూపం. ఆదాం దేవుని ప్రతిరూపం అయినప్పుడు మనమందరం ఆదాం ప్రతిరూపాలు. కాబట్టి మనమెవరు? అల్టిమేట్గా దేవుని సంబంధులమే. మనమందరం దేవుని బిడ్డలమే. ఇందులో మళ్ళీ కులం, మతం, జాతి లేదు. అందరం దేవుని బిడ్డలమే. ఆదాం దేవుని బిడ్డ అయినప్పుడు మనమందరం కూడా దేవుని బిడ్డలమే అవుతాం. కాబట్టి మనందరం ఏదో దురదృష్టవశాత్తు, శాపవశాత్తు ఆ శాపాన్ని పొందుకున్నాము. ఆ శాపం నుండి మనల్ని విడుదల చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఆ విడుదల చేయడానికి ఆయన వాడుకున్న సాధనం ఏంటంటే యేసుప్రభువారు. యేసుప్రభువారిని విమోచన క్రయధనంగా చెల్లించి ఆదాముని విడిపించుకోవాలనేది దేవుని ప్రణాళికలో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మార్వలస్ డిస్క్రిప్షన్ ఆఫ్ మ్యాన్స్ క్రియేషన్. కాబట్టి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ పాపులర్ బిలీఫ్ ఈ విధంగా కొనసాగుతూ ఉంటుండగా ఆదికాండం 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి 16-17 వచనాల్లో. అండ్ ద లార్డ్ గాడ్ కమాండెడ్ ఎ మ్యాన్ సేయింగ్ ఎవ్రీ ట్రీ ఆఫ్ ద గార్డెన్ యూ మస్ట్ ఫ్రీలీ ఈట్. ఈ గార్డెన్లో ఉన్న ఏదైనా మన తోటలో పెడతారు కదా, మన అందరికీ తెలుసు ఈ స్టోరీ అంతా. ఆ తోటలో ఏమైనా తినొచ్చు, ఏ చెట్టుదైనా తినొచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టుది మాత్రం తినొద్దు అంటాడు. అయితే అది తిన్న దినమునే నువ్వు మరణిస్తావు అని చెప్పారండి. అది తిన్న దినమునే నువ్వు మరణిస్తావు అని చెప్పారు. అది ప్రాబ్లం. ఇప్పుడు మనవాడు ఆ దేవుడు చెప్పిన ఆ మాటకు విధేయత చూపించకుండా ఒక అతిక్రమం చేయడం వలన, అతను చేయొద్దన్న పనిని చేయడం వలన ఇతని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ శాప ఫలితమే ఇప్పుడు మనందరికీ మరణం వచ్చిందనమాట. కాబట్టి అవిధేయత వలన వచ్చేది మరణం. ఈ విషయం 1 యోహాను 3-4 వచనాల్లో ఉంటుంది. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. పాపం వలన వచ్చే జీతం మరణం అని. అయితే ఈ రోమా 6:23లో కూడా ఇదే విషయం ఉంటుంది. మీరు బైబిల్ తిరిగేసి చదువుకోవచ్చు అవన్నీ. అయితే మనం వేగం ముందుకు వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను. ఇట్ వాజ్ వెరీ క్లియర్ దట్ వాట్ ఈస్ హ్యాపెండ్. డూ యూ నో హౌ ఆడమ్ అండ్ ఈవ్ మస్ట్ బి లివ్డ్. వాళ్ళు ఎలా జీవించారో మీకు తెలుసు. సంతోషంగా ఏమీ కష్టం లేకుండా జీవించవలసిన జీవితాన్ని ఆ తప్పు చేయడం వలన, అతిక్రమం చేయడం వలన వాళ్ళు పాపం అందులో నుండి బయటకు తోసివేయబడ్డారు. ఏదైనా వనంలో నుంచి. అక్కడి నుంచి మరణం వాళ్ళని ఏలింది. వాళ్ళు మరణానికి లోనయ్యి చాలా కష్టాలు పడ్డారు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా వివరించడం లేదు. అయితే ఇక్కడ సర్పం గురించి 4 మాటలు చెప్పాల్సి ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, నౌ ద సర్పెంట్ వాస్ ద సబ్టైల్ దెన్ ఎనీ బీస్ట్ ఇన్ ద ఫీల్డ్. అప్పుడు భూమి మీద జీవించిన వాటి జంతువులన్నింటిలో సర్పం చాలా తెలివిగా ఉంది, చాలా చతురత కలిగిందంట. లార్డ్ హ్యాజ్ మేడ్, దేవుడు సృజించిన వాటిలో. అండ్ హీ సెడ్ అంటు ద ఉమెన్, దేవుడు నిన్ను ఇది తినొద్దన్నాడా, యూ షల్ నాట్ ఈట్ ఎవ్రీ ట్రీ ఆఫ్ ది గార్డెన్ అని ఇలాంటి ప్రశ్నలన్నీ వేసి అవ్వని విసిగించాడు వీడు బాగా, ఈ సాతానుడు. అప్పుడు అవ్వమ్మ ఏం చెప్పిందో అది కూడా మీకు తెలుసు స్టోరీ. నౌ డిడ్ ద సర్పెంట్ స్పీక్ విత్ వర్డ్స్ ఫ్రమ్ ఇట్స్ టంగ్, డెలివరీ నాట్. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ద టాకింగ్ స్నేక్. కానీ మీరు ఎప్పుడైనా పాములు మాట్లాడడం విన్నారా? లేదు కదా. పాములు మాట్లాడేది మనం ఎప్పుడు వినలేదు. అండ్ దిస్ స్పీకింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్, నాట్ వర్డ్స్ బట్ ద యాక్షన్స్. ఈ మాటలు పాము మాట్లాడిందని చెప్పేటప్పుడు పాము ఎక్కడ మాట్లాడుతుందండి అని అంటాం, కానీ పాము మాటల ద్వారా కాదు, దాని యాక్షన్ ద్వారా ఈవిడికి ప్రశ్న జనింపజేసింది. అవ్వమ్మకి ప్రశ్నలు జనింపజేసింది. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అట.
ఒక 100 మాటలు చెప్పి మీకు వివరించేదానికన్నా ఒక యాక్షన్ లేకపోతే ఒక సినిమానో వీడియోనో చూపిస్తే మీకు బేగా అర్థమైపోతుంది విషయం. ఇదే విషయం అక్కడ కూడా జరిగింది. అది పాము మాట్లాడిందని కాదు, కానీ పాము చేసే క్రియలు, ఆ చెట్టు దగ్గరికి వచ్చి అది చెట్టును ముట్టుకుంటుంది, చెట్టు చుట్టూ తిరుగుతుంది, లేకపోతే ఆ పండు ముట్టుకుంటుంది. ఈ దేవుడు వీళ్ళకి ఏం చెప్పారంటే, అది ముట్టుకున్న దినాన చచ్చిపోతావు అంటాడు, తిన్న దినాన చచ్చిపోతావు అంటాడు. పాము ఇవన్నీ చేస్తుంది, ముట్టుకుంటుంది చెట్టు, అయినా చావలేదు. అప్పుడు ఈవిడ ఆశ్చర్యంగా దాని వైపు చూస్తున్నారనమాట, ఎవరు? అవ్వ. కాబట్టి ఈ పాము చేసే యాక్షన్ ద్వారా అవ్వలో మనసులో ప్రశ్నలు జనింపజేసింది పాము. అండ్ దీస్ యాక్షన్స్ డస్ స్నేక్ ఈటింగ్ అప్ ద ఫార్బిడెన్ ట్రీ, నిషేధింపబడిన చెట్టు యొక్క దీన్ని తినటం ద్వారా లేకపోతే ముట్టుకోవడం ద్వారా అయినప్పటికీ ఆవిడ చావడం లేదు పాము అని చెప్పి ఈవిడి మనస్సులో భావిస్తుంది అన్నమాట. అయితే ఆదికాండం 3:2-3లో ఏం చెప్తుందండి? యూ షల్ నాట్ ఈట్ ఇట్, నైదర్ యూ షల్ నాట్ టచ్ ఇట్. గమనించండి, నీవు తినకూడదు, దాన్ని ముట్టకూడదు అని కూడా చెప్పారు. లెస్ యూ విల్ డై, ఒకవేళ చేస్తే మాత్రం చచ్చిపోతాడు. కానీ పాము ఇప్పుడు ఏం చేస్తుంది? తింటుందో లేదో తర్వాత విషయం, ముందు ఆ చెట్టును ముట్టుకుంటుంది, ఆ యాపిల్ని ముట్టుకుంటుంది. యాపిల్ అంటున్నామో అది వేరే ఫ్రూట్ అయి ఉండొచ్చు, మనకు అర్థం అవడం కోసం ముట్టుకునేది, కానీ చావలేదు. ఇట్ హ్యాడ్ వెరీ క్లియర్ రిజిస్టర్డ్ దట్ హర్ మైండ్ అండ్ హార్ట్ ఈస్ కమాండెడ్ ఫర్ ద లార్డ్ గాడ్. ఇన్ ఫ్యాక్ట్ షీ వెంట్ ఎ లిటిల్ ఫర్దర్ అస్ సే నైదర్ షాల్ యూ టచ్ ఇట్. ఆ ముట్టుకోవద్దు అని చెప్పిన దాని మీద ఈవిడ మనసు కేంద్రీకరించింది. దేవుడు ముట్టుకోవద్దు అన్నాడు, పాము ముట్టుకుంటుంది చెట్టుని, పండుని, ఆయన చావడం లేదు. దిస్ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్. ఇన్ ఆదికాండం 2:16-17లో ఉన్నది పాయింట్. ఎవిడెంట్లీ షీ హ్యాడ్ ఎక్స్ట్రాగేటెడ్ దట్ మ్యాటర్ ఈస్ లిటిల్. అది చాలా చిన్న విషయంగా ఆవిడ భావించిందనమాట. సిన్స్ దెన్ దిస్ ఈజ్ బికమ్ ఎ వీక్నెస్ ఆఫ్ ద ఫిమేల్ సెక్స్. అయితే ఈ స్త్రీలకుండే బలహీనత అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన కార్యం అంతా, దీని గురించి ఎక్కువగా విస్తరించవసరం లేదు మనం. అయితే ఈ పాము ప్రశ్నించడము, ఈవిడ ఫెయిల్ అయిపోవడము, ఇవన్నీ జరిగాయి. మన పాయింట్ ఏంటంటే విమోచన, క్రయధనము అనే అంశం తెలుసుకోవాలి. దాని గురించి మనం పాఠం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ పాము ప్రశ్నించింది, ఆవిడ డౌట్ రేస్ చేసింది, ప్రశ్నించడం ద్వారా డౌట్ రేస్ చేసింది. ఆ డౌట్ వలన ఆవిడ పడింది ఆ వల్ల. కాబట్టి వీడు తిన్నా దినమున చనిపోతావని దేవుడు చెప్తే, ఈ పాము ఏం చెప్తుంది వీళ్ళకి? సైతానుడు నిశ్చయముగా నువ్వు చావవు అని చెప్పిందండి. ఇది మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం. నిశ్చయంగా మీరు చావరు అని చెప్పారు. కాబట్టి ఇది అబద్ధం. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా సైతానుడు చెప్తా ఉంటాడు మనకి ఎప్పుడైనా కానీ. కాబట్టి దేవుడు నిశ్చయంగా నువ్వు చస్తావు అని చెప్పారు, ఈ సైతానుడు వచ్చి నిశ్చయముగా నువ్వు చావవు అని చెప్పాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ లై ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదటి అబద్ధం ఇదే. కాబట్టి ఈ అబద్ధాన్ని ఆవిడికి ప్రశ్న రూపంలో సంధించి ఆవిడ్ని బుట్టలో వేసుకున్నాడు మన సైతానుడు. కాబట్టి యాక్చువల్లీ మీరు గమనించారో లేదో, ఈ క్వశ్చన్ ఎవడైనా ప్రశ్నించేటప్పుడు ప్రశ్న ఏమంటారు, దీన్ని క్వశ్చన్ మార్క్ అంటారు కదా. ఈ క్వశ్చన్ మార్క్ చూసారా, ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నారు. ఈ క్వశ్చన్ మార్క్ కూడా సేమ్ పాములాగా ఉంటుంది. ఈ పాములాగా పెట్టిందే మనకు క్వశ్చన్ మార్క్గా ఇచ్చారు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఇక్కడికి ఆపుతాను. తర్వాత భాగంలో నేను మిగతా అంశాలని చర్చిస్తాను. ఇక్కడికి ఇది ముగిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామమును మీకు వందనములు తెలియజేస్తున్నాను. తర్వాత వీడియోలో మిగతా అంశాలు చూద్దురు కానీ. ప్రైజ్ ది లార్డ్.